ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయత్తకాలపు 5వ మంగళవారము. సర్పము వైపు చూచిన వారు బ్రతికిపోయిదరు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనం వరకు. ఆ దినములలో ఇశ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఎదోమ మండలమును చుట్టిపోవలయునని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కాని ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే గదా, ఇచట అన్నపానీయములు ఏమీయూ లభించుటలేదు. ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవుచున్నాము అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహముతో సర్పమును చేసి గడి మీద తగిలింపుము. పాము కరచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పమును చేసి గడి మీద తగిలించెను. పాము కరచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నా ప్రార్థనను ఆలింపుము, నా మొర నీ సన్నిధిని చేరునుగాక. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 21వ వచనము నుండి 30వ వచనము వరకు. యేసు మరలా వారితో, నేను ఇక వెళ్ళిపోయేదను, మీరు నన్ను వెదుకుదురు, కాని మీరు మీ పాపములోనే మరణింతురు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అనెను. అప్పుడు యూదులు, ఇతడు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుచున్నాడు, ఆత్మహత్య చేసుకొనునా అని చెప్పుకొనిరి. యేసు వారితో, మీరు క్రింద నుండి వచ్చువారు, నేను పైనుండి వచ్చువాడను. మీరు ఈ లోకమునకు చెందినవారు, నేను ఈ లోకమునకు చెందినవాడను కాను. కనుక మీరు మీ పాపములోనే మరణింతురు అని చెప్పితిని. నేనే ఆయనను అని విశ్వసింపని ఎడల మీరు మీ పాపములోనే మరణింతురు అని చెప్పెను. అట్లయినా నీవు ఎవడవు అని వారు ప్రశ్నించిరి. అందుకు యేసు, మొదటి నుండి నేను ఎవడని మీతో చెప్పుచుంటినో ఆయనే నేను. మిమ్ము గూర్చి చెప్పవలసిన, తీర్పు తీర్పవలసిన విషయములు అనేకములు కలవు. కాని నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. నేను ఆయన యొద్ద నుండి వినిన వానినే లోకమునకు బోధించుచున్నాను అనెను. ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పినని వారు గ్రహింపలేదు. కావున యేసు, మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననని, సర్వాధికారముతో నేను ఏమి చేయక తండ్రి నాకు నేర్పిన వానినే మీకు చెప్పుచున్నానని గ్రహింతురు. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. నేను ఎప్పుడు ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పెను. ఆయన ఈ విషయమును గూర్చి మాట్లాడుచుండగా అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.